అసెంబ్లీలోకి రా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టంతా ఏంటంటే కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించాలి, అధికార పక్ష నేతగా సభాపక్ష నేతగా తాను కూర్చోవాలి, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూర్చోవాలి. సో ఆయన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అవుపడడానికే వీల్లేదు అన్న అంశాన్ని మార్చి ఆయనకు ఈయన ఎదురుగా కూర్చొని ఎప్పుడు సమాధానం ఇవ్వాలి అన్న కుతూహలంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ కుతూహలాన్ని ఎప్పటికప్పుడు వచ్చిన గత 2 ఏళ్ళ నుంచి ఏ రోజు దొరికినా ఆ రోజున ప్రదర్శిస్తూనే ఉన్నారు. నిన్న కూడా చివరికి ఆయన మాట్లాడిన మాటలకు సమాధానం ఇవ్వకుండా ఇప్పుడు సభలోకి వెళ్తే ఏం జరుగుతుంది? వీళ్ళు ఒకటి మాట్లాడితే మైక్ కట్ చేస్తారు, అవతలలో రన్నింగ్ కామెంటరీ చేస్తారు. సరే వీళ్ళు ఏదన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి దాని మీద ఏమైనా చట్టాలు తీసుకొచ్చి ఏమైనా చేసేది ఉందంటే అది ఏమీ లేదు. ఊరు గాలదు, పీరు లేవదు. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి చేసింది ఏం లేదు. చేద్దాము అంటే కనీసం డబ్బులు ఉన్నాయంటే డబ్బులు కూడా లేవు. ఇంకా ఈ డబ్బులు లేనప్పుడు ఈయన పోవడం ఎందుకు, ఆయన చెప్పడం ఎందుకు, ఆడ చర్చ జరగడం ఎందుకని ఈయన పోతలేడు. కానీ ఆయనకు ఇది కాదు ఉద్దేశం. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతల సైడ్ కూర్చోవాలి, ఈయన సభాపక్ష నేతగా ఇక్కడ కూర్చోవాలి. అది ఆయనకు రికార్డు కావాలి. సో అసలు అసెంబ్లీకే రావద్దనుకున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ పక్ష నేతగా ఉంటే ఆ కేసీఆర్ కళ్ళల్లో ఈ ఆయన చూడొద్దనుకున్న అంశాన్ని చూస్తే ఈయన కలిగే సంతోషం వేరు. ఆ కిక్కే వేరంటాం కదా, ఆ కిక్కును చూడాలని కోరుకుంటున్నాను. అందుకని రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటుండు. ఆయన అసెంబ్లీకి రాడు అనేది ఈయనకు తెలుసు. ఈయన పిలిస్తే రాడు. అసెంబ్లీకి రాడా వస్తాడనేది ఎవరు? రేవంత్ రెడ్డి పిలిస్తే రాడు, రేవంత్ రెడ్డి కోరుకున్నప్పుడు రాడు. ఆయన రావాలనుకున్నప్పుడు మళ్ళీ అది కొత్త పద్ధతిలోనే ఉంటుంది. ఆయన రావాలనుకున్నప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి అసలు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా, ఆ మాట్లాడితే ఎవరిది ఎట్లా ఉంటుంది అనేది అదొక కొత్త ఆ రోజు మనం చూడగలం ఏం జరుగుతుంది అనేది. సో అప్పటి వరకు అయితే ఏంది కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా? సో కేసీఆర్కు నీళ్ళతోటి చర్చలో పోటీ పడేంత సినిమా ఒక్కటే మాట అనుకుందాం మనం, రేవంత్ రెడ్డికి ఉన్నదా? అసలు కాళేశ్వరానికి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలియదు. ఈ నీటి వాటాలేందో తెలియదు, ఈ టీఎంసీల లెక్కలేందో తెలియదు. ఇట్లా అనేక సార్లు మాట్లాడి ఆయనకు చివరికి నల్లమల్ల తెలంగాణలో ఉన్నదా రాయలసీమలో ఉందో కూడా తెలియదు. ఇలాంటి ఈ అబాస్పాలైన అనేక సార్లు సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత అబాస్పాలైనప్పటికీ మళ్ళీ నేను కేసీఆర్తోని సభలో కృష్ణా జలాల మీద చర్చించడానికి సిద్ధము అని చెప్తే ఎట్లుంటుంది? సో అయినా కూడా వాళ్ళు సభలో చర్చించడానికి సిద్ధం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ కాలేదన్న దగ్గర నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయో మనకు తెలుసు. సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కృష్ణా జిల్లాలో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టుసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే. ఆయన సభలు పెట్టిన చోటల్లో ఆ వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది. కరడుగట్టిన నేరస్తుడైన మారతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడతాడు. కేసీఆర్ కేటీఆర్లో ఆర్థిక ఉగ్రవాదులు. కూలేశ్వరం లేకుండా తెలంగాణలో రికార్డు స్థాయిలో ఓరి. మీడియాతో ఇష్టగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇది నిన్న మళ్ళీ మొదలుపెట్టాడు ఎవరు? రేవంత్ రెడ్డి కూడా. ఎవరి మీద? కేసీఆర్ మీద. ఏమని? ఆయన కరడుగట్టిన నేరస్తుడు, కేసీఆర్ జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడతారు. అంటే ఇవే మొత్తం. నిన్న కేసీఆర్ మాటలు మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఇట్లాంటివి కనబడాయి మనకు? ఆయన ఒక సున్నితమైన వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తాడు. తిట్లని కాదు, అశ్లీలాన్ని కాదు, బూతులను వాడడు. అవతల వాడిని ఏ విధంగా ఈ రకంగా వాడతాడు. వంట మనుషులతో ఎమ్మెల్యేలు చేసుకున్నారు. ఇంకా ఆడ తిట్టాల్సిన అవసరమే లేదు చంద్రబాబుని కానీ ఇంకెవరిని కానీ. సర్వభ్రష్ట ప్రభుత్వం. ఈడ పెద్ద అందులో బూతు లేదు, ఏమి లేదు. ఒక పద్ధతి ప్రకారము ఒక మంచి లాంగ్వేజ్, ఉన్నతమైన భాష,
ఉన్నతమైన భాషను వాడడంలో, దాన్ని అవసరానికి తగ్గట్టు వాడడంలో, జనాలకు అర్థమయ్యేటట్టు వాడడంలో ఆయనకు ఆయనే సాటి. సో రేవంత్ రెడ్డి ఏంది ఇట్లాంటివి ఆ భాషని మొత్తము భ్రష్టు పట్టించడంలో, ఒక అశ్లీలము, బూతులు, తిట్లు ఇవి తప్ప ఏమీ లేకపోవడం, సబ్జెక్టు లేకపోవడం. సో దాంట్లో ఈయన కృష్ణా జలాల విషయంలో ఏం జరిగిందంటే, ఈయన ఏం చెప్తాడంటే 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణకు 200 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది కేసీఆరే. ఆ సంతకంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసింది ఆయనే. ఆ పాపానికి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనే తెలంగాణకు నీటి విషయంలో ఎక్కువ నష్టం జరిగింది. ఇదే మాట ఒప్పుకుందాం, వాస్తవమే. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ ఆయాంలోనే సంతకాలు పెట్టడం ద్వారా నష్టం జరిగింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది? ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎన్ని మెట్రిక్ టన్నుల వ్యవసాయము, ధాన్యము ఉత్పత్తి అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది రైతులు తమ వ్యవసాయ భూములను వినియోగించుకొని పంటను ఉత్పత్తి చేశారు? కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని టీఎంసీల నీరు కొత్తగా అందుబాటులోకి వచ్చింది? ఎన్ని ఎకరాలు కొత్తగా ఆయకట్టులోకి వచ్చాయి? ఎన్ని మెట్రిక్ టన్నులో ధాన్యము ఉత్పత్తి అయింది? తెలంగాణ వ్యవసాయంలో 2014 ముందు ఎక్కడ ఉన్నది? 2014 తర్వాత మీరు వచ్చే 2023 నాటికి ఎక్కడున్నది? సో ఇవన్నీ లెక్కలు తీస్తే కేసీఆర్ వల్ల తెలంగాణకు నీరు రాకుండా పోయిందా, మొత్తం ఇంకిపోయిందా, లేదా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో నీటి ప్రవాహం పెరిగిందా? జనాల అందరి దగ్గర ఉన్నది. ఇట్లా మనము కేసీఆర్ గురించి మనం చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలి? కేసీఆర్ చేయాల్సినంత న్యాయం చేయలేదు, కానీ కేసీఆర్ అన్యాయం చేశాడు. మీరు ఎలాంటి వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని డబ్బులు తిన్నారంటే నిజమేమో కావచ్చు అనుకుంటారు ప్రాజెక్టుల పేరు మీద, లేదా పెద్ద పెద్ద కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంటే అది ప్రజల యొక్క అనుభవంలో లేదు కాబట్టి నిజమే కావచ్చు అనుకుంటారు. కేసీఆర్, కేటీఆర్ కలిసి మొత్తం దోసుక తిన్నారు, 1000 కోట్లు వెనకేసుకున్నారు అని అనుకుంటే నిజమేమో కావచ్చు అనుకుంటారు. ఎందుకంటే వాటికి లెక్కలు లేవు, పొక్కలు లేవు. మనం అధికారంలో ఉన్న వాళ్ళు ఆదాయాలు పెంచుకుంటారు అనే దానికి జనాలు ఒక రకంగా సమ్మతిస్తారు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణకు అన్యాయం జరిగింది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీళ్ళలో అన్యాయం జరిగింది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ వెనుకబడ్డదంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో ఉన్నారా అనేది మరి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నీలంగా ఎక్కువ నష్టం. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారాం సాగర్, కోడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం ఇలా కృష్ణా నదిపై ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. అసలు కృష్ణా గోదావరి జలాల విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడేం జరిగింది, ఎవరేం చేశారు అని చర్చించేందుకు జనవరి 2వ తేదీ నుంచి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాము, దమ్ముంటే రండి అంటుడు. నాకు తెలిసి కేసీఆర్ అప్పట్లోగానే మీరు చెప్పిన అంశాల మీద నిన్ననే చెప్పడం జరిగింది. నాకు తెలిసి పెండింగ్ ప్రాజెక్టులను అనేది ఒక పేరు పెట్టుకొని అది చేస్తే మేము పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేశాము. కల్వకుర్తి ప్రాజెక్టుకి ఏం చేశాము, భీమా సాగర్కి ఏం చేశాము, నెట్టంపాడికి ఏం చేశాము, ఎస్ఎల్బీసీని ఏం చేశాము, వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉంది. ఎస్ఎల్బీసీ ఇది ఫీజిబిలిటీ లేనిది, ఇది కాదు అని చెప్పేశారు. గతంలో చెప్పిన ఈ ప్రాణహిత చేవెళ్లకు ఎప్పటికీ రావు కాబట్టి దాన్ని పాలమూరు రంగారెడ్డి చేశాము అని చెప్పారు. సో ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగిందనే దాన్ని చెప్పారు. ఆయన ఓన్లీ కాలువలతో వదిలిపోయారు. చంద్రబాబు నాయుడు ఎన్ని పునాది రాలేశారు,
ఆ పునాది రాలేసిన తర్వాత ఈయన ఏం విమర్శలు చేశాడు, ఆ విమర్శలకు చంద్రబాబు ఏ రకంగా స్పందించారు, ఇట్లాంటి విషయాలన్నీ ఆయన చెప్పారు. అలాంటి విషయాలన్నీ చెప్తే రేవంత్ రెడ్డి ఇంకా కూడా వాటిని పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఏమి చేయలేదు. కేసీఆర్ ఏం చేయకుండానే ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్నదా? ఈరోజు రైతు గురించి మీరు మాట్లాడే పరిస్థితి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? పల్లెల్లో మొలిసిన తెలంగాణ 2014 ముందు ఎట్లా ఉండే, 2014 తర్వాత తెలంగాణలో ఎట్లా ఉన్నది ఇప్పుడు పచ్చదనం అనేది ఎవరిని చూసినా అర్థమవుతుంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు మరి కేసీఆర్ ఏం చేస్తారు? దానికి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ముందు కేసీఆర్ తన యొక్క పర్యటన మొదలు పెడితే ఈ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఒక అంచనా అయితే లేదు. కానీ ఆయన నిజంగా అంటే కేసీఆర్ను చెప్పడం వేరు, చేయడం వేరు. చాలా వరకు ఆయన నేను పోతున్నా అని చెప్పినప్పుడు చాలా వరకు వెళ్ళరు. ఆయన అక్కడి నుంచెలా మాట్లాడతాడు. అంతా ఒక అందరూ ఆలోచించేటట్టు, అందరూ ఉద్యమించేటట్టు చేయడంలో దిట్ట. కానీ ఈయన నిజంగానే మహబూబ్ నగర్కి వెళ్ళి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి జరిగిన అన్యాయం మీద ఉద్యమాన్ని మళ్ళా శ్రీకారం చుడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మీ పాలనలోనే తెలంగాణకు అన్యాయం, ఉమ్మడి రాష్ట్రంలో కంటే 2 రెట్లు జలదోపిడీ. కృష్ణా జిల్లాలో మీరు 299 టీఎంసీలు చాలంటే మేము 500 టీఎంసీలు అడుగుతున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, రిజర్వాయర్ల గురించి కానీ మాట్లాడితే వినే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఆయనకు అంత అవగాహన ఉంది అని రాష్ట్రంలో ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా? లేదు. అయినా కూడా అంటే ఇరిగేషన్ మంత్రి కాబట్టి మాట్లాడాలి. సో నిన్న ఓవరాల్గా ఏం జరిగిందంటే, వస్తున్నా నేను తోలుదేస్తున్నా అని ఆయన మాట్లాడితే, అక్కడికి కాదు బయటికి కాదు అసెంబ్లీకి దమ్ముంటే అని రేవంత్ రెడ్డి పిలుచుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క ప్రతి సవాళ్ళ మధ్యన తెలంగాణ నీటి వాటాల సంగతి మళ్ళీ తెలంగాణ జనాల్లో ఒక చర్చగా మారబోతున్నాయి. ఇది మాత్రం వాస్తవం. వీళ్ళిద్దరు కొట్టుకున్నా రేపు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమము ఇంత ఉవ్వెత్తున ఎదగడానికి కారణం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాల్లో అప్పటి వరకు ఎవరూ చెప్పలేని విషయాలను జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పి, జనాల్లో ఒక ఉద్యమ ఆకాంక్షను, మనకు అన్యాయం జరిగింది, మనం పోరాడకపోతే ఇంకా అన్యాయం జరుగుతుందన్న ఆలోచనను క్రియేట్ చేస్తే ఎవరు అంటే కేసీఆర్. అవునన్నా కాదన్నా? సో ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళకు సంబంధించి అక్కడ చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ ఉన్నది. ఈ ముగ్గురు కలిసి తెలంగాణను తెరలజేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే జనాలు 100% వింటారు. వీళ్ళు చెప్పిన దాంట్లో సత్యం ఉంటే ఖచ్చితంగా దాని వెంట నడుస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నాడు, కేసీఆర్ ఏం ప్రశ్నిస్తారు, ఈ నీటి వాటాల వ్యవహారము మళ్ళా నీళ్ళ లొల్లి తెలంగాణలో ఏ విధంగా మొదలు కాబోతుంది అనేది కొద్ది రోజుల్లోనే మనం తెర మీద చూడబోతున్నాం.